ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ధ్వంసం చేశాం. దాదాపు 60 దాకా యుద్ధ నౌకలు ధ్వంసం చేశాం. యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం. వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ అణుస్థావరాలు ధ్వంసం చేశాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాగారాలు ధ్వంసం చేశాం. ఇంకా ధ్వంసం చేయడానికి ఏమీ మిగలలేదు కాబట్టి యుద్ధాన్ని విరమిస్తామంటున్నారు ట్రంప్. మేము చెయ్యాలనుకున్న విధ్వంసం చేసేసాం. 6 నెలలు పడుతుందనుకున్నాం. కానీ 11 రోజులకే అయిపోయింది. ఇక మిగతాది అడుగు పొడుగున్నటువంటిదంతా ఒక్కరోజు ఒక గంట చాలు. ఆ గంటలో చేసి అవతల పడేస్తాం కాబట్టి భయమేమీ అక్కర్లేదు. త్వరలో యుద్ధం విరమించేస్తామని చెప్తున్న ట్రంప్. ఇరాన్ అనేటటువంటిదే ఇరాన్ మీద దాడిని సంపూర్ణంగా సమర్థించుకుంటున్నారు. ఇరాన్ చేస్తున్నటువంటి విధ్వంసం ప్రపంచానికి అది పెద్ద ప్రమాదకరం. అది అణ్వాయుధాలు పెడితే ఉగ్రవాదుల చేతికి అణ్వాయుధాలు వెళ్ళినట్టే కాబట్టి దాన్ని కంట్రోల్ చేశాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. యుద్ధం అయితే త్వరలో ముగుస్తుందన్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి వార్త అయితే చెప్పుకొచ్చారు.